ప్రకటించేవాడిని భ్రష్టత్వం కాసుకుంటుంది, ప్రకటించేవాడిని పాపం కాసుకుంటుంది, ప్రకటించేవాడిని నిర్లక్ష్యత, సోమరితనం, ఏమంటారు దాన్ని, అనాసక్తి, ఇవన్నీ ఈ 3 రకాలే చెప్పింది, ఇంకా బోల్డ్ అని వెంటాడతాయి. ఎందుకంటే దేవుని వాక్కును తీసుకొని ప్రజల్లోకి వెళ్ళి ఆ వాక్కుని ప్రజలకు పరిచయం చేసేది ఈ ప్రకటన చేసేటువంటి వ్యక్తి, ప్రకటించువాడు. నీకు తెలుసా, ప్రకటించువాడు లేనప్పుడు వినేవాడు ఎవడుంటాడు? వినటం అనేది లేనప్పుడు విశ్వాసం ఎక్కడా? వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన వార్త వలన కలుగును. ప్రకటించేవాడు లేనప్పుడు వినేవాడెవడు? ప్రకటించేవాడు లేనప్పుడు వినటం ఉండదు, వినటం అనేది లేనప్పుడు విశ్వాసం అనేది ఉండదు, విశ్వాసం అనేది లేనప్పుడు రక్షణ లేదు.